నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్ కూడా కృపారాణి గారు మనతో ఉన్నారు. సో, ఆవిడ జీవితంలో జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో బాబా గారు ఇచ్చినటువంటి సందేశాలను మనతో పంచుకోనున్నారు. నమస్కారం కృపారాణి నమస్తే గారు. అమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి. ఓకే. మీ ఎపిసోడ్స్‌కి అయితే రెస్పాన్స్ బాగొస్తుంది. అది మీరే చెప్పాలి. మీరు చెప్పిన ఈ పరిహారాలు కూడా కొంతమంది పాటిస్తున్నారు. కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తున్నారు. ఓకే. అలాగే ఈ తర్వాత ఇంకొన్ని క్వెషన్‌లు అడుగుతాను మీకు. అవి చెప్పండి. కూడా చెప్పండి. తప్పకుండా. అలాగే ఇప్పుడు ఎలాంటి సందేశాలు ఇవ్వబోతున్నారు మీరు మాకు? ముందు ఎపిసోడ్లో చెప్పాను కదమ్మా, పరిహారాలు చేసుకోండి అని అన్నాను కదా. ముందు ఎలాగంటే మనం ఒకళ్ళు చెప్పారు, మేడం చెప్పారు చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా 100% చేయాలమ్మా. మన మనసు ప్రతి క్షణం మారుతానే ఉంటుంది, ప్రతి సెకండ్ మారుతూ ఉంటుంది. మనం ఎట్లా అంటే మనం చలించని స్థితిలో ఉండాలి. మనం అలా ఉంటేనే మనం ఏ కార్యానైనా సాధించగలుగుతాం. మన మనసు ఎప్పుడైతే చలించదో మనం ఏదైనా తలపెట్టిన కార్యక్రమం అనుకో ఏదో ఒక విధంగా ఏదో ఒక అంతరాయం ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటాయి. ఎలా ఎలా అంటే నేను కొంత ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మామూలుగా జస్ట్ ఊరికే క్యాజువల్గా చెప్తున్నాను. కార్తీక మాసం జరుగుతుంది, చాలామంది ఉపవాసాలు ఉన్నారు, నాన్ వెజ్ తినకుండా ఉంటారు, చాలామంది ఉన్నారు. ఉన్నవాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తా ఉంటే సరే. ఇప్పుడు ఇంట్లో అంటే మగవాళ్ళు కొంతమంది కార్తీక మాసం పాటించని వాళ్ళు కూడా ఉంటారు కదా, బంధువులు రాక ఏదో ఒకటి ఉంటుంది కదా. మనం వాళ్ళ కోసం అని మనం ఉపవాసం అని వాళ్ళని మటుకు పస్తు ఉంచలేం కదా. సరే, ఇంట్లో మనం వండే విధానంగా నాన్ వెజ్ ఏదో ఒక 4-5 వెరైటీలు చేస్తాం, లేకపోతే 2 వెరైటీలనే చేస్తాం. ఇందులో ఇక్కడ ఉపవాసం ఉన్నవాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు. సరే, అందరం కుటుంబ సభ్యులం కాబట్టి అందరం తింటాం కాబట్టి అవన్నీ వండాక అమ్మో ఏంటి ఉపవాసం మనకి అడ్డొచ్చిందా అన్నట్టు అప్పటికప్పుడే మనం విరమించుకొని ఆ నాన్ వెజ్ ఐటెం అనేది మనం కనుక తింటే మనం చలించిపోతాం. ఎందుకంటే మనసు చలిస్తుంది, దాని మీదే ఉంటుంది, తినేయాలనుంది. సరే, ఏది జరిగితే అది జరిగిందిలే, భగవంతుడి దయ అని అనుకొని మన మనసుని కనుక అలా పెట్టుకున్నాము అని అంటే మనం ఏ స్థితిలోనూ కూడా చలించిపోతూ ఉంటామమ్మా. అది కరెక్ట్ కాదు. మనసులో బలంగా ఫస్ట్ ఇన్ని రోజులు నువ్వు 28 రోజులు ఉపవాసం ఉండి 29వ రోజు లేకపోతే అది సరే, ఏదో ఒక రోజు నువ్వు ఇంకా ఆ పదార్థాన్ని స్వీకరిస్తే ఇంకా ఈ 28 రోజులు చేసిన ఫలితం అనేది ఉండదు. మనం చలించని స్థితిలో ఉండాలి, ఉండకూడదు. అది ఏ వయసు వారైనా సరే అమ్మ, చిన్నవాళ్ళు అవనండి, పెద్దవాళ్ళు అవనండి, వృద్ధులు అవనండి, ఏదైనా ఉండి మనసును మటుకు ఏ విషయ జ్ఞానానికైనా చలించని స్థితిలో ఉండాలి. మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మనకు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. ముందు మనమే స్ట్రాంగ్ గా లేకపోతే పూజ అని పేరు చెప్పుకోవడం, పూజలని చెప్పుకోవడం, ఇదిగో ఇలా మధ్యలో అంతరాయాలు ఏర్పడుకోవడం. అసలు నిన్ను ఏ దేవుడు కూడా ఇది చెయ్యండి అది చెయ్యండి అని ఏం చెప్పరమ్మా. మనకి ఏది చెప్పరు, అన్ని మనం కల్పించుకుంటుంది. ఈ కార్తీక మాసం కాదు, 365 రోజు ఉపవాసాలైనా ఉండొచ్చు, కానీ దేవుడు కార్తీక మాసంలోనే ఉండమని ఏం చెప్పలే. కాకపోతే మంచి నెలలు మంచి రోజులు అని చెప్పి కొంత సమయం కేటాయించడం వలన మనం ఆ సమయాన్ని వినియోగించుకోవాలి. నువ్వు 20 రోజులు 15 రోజులు చేసేసి ఇంకా మా వల్ల కాదు, అమ్మో నాలిక ఆగట్లేదు, చెప్పబడిపోయింది ఇలా అని అనుకుంటే అది అసలు చేయకపోవడమే బెటర్. మనం దేవుడి కోసం పెట్టుకున్న నిర్ణయాలు కాబట్టి ఖచ్చితంగా అది పూర్తిగా నెరవేరే వరకు ఉండాలి, బలమైన సంకల్పంతో ఉండాల్సిందే. ఇప్పుడు వ్యాధి ఉందమ్మా, ఆ వ్యాధి తగ్గే వరకు మనం మెడిసిన్ వేస్తాం కదా. ఇప్పుడు షుగర్ ఉంది, డయాబెటీస్ అందరికీ ఉంటది. తీపి తినకూడదనే చెప్తారు, ఖచ్చితంగా తినకూడదు. కాకపోతే మనకి అనిపిస్తుంది వాళ్ళకి. నేను కూడా డయాబెటిక్ కదా, నేను తింటా మధ్య మధ్యలో. తీపి అనేది వస్తుంది, తినాలి, లేకపోతే డౌన్ అయిపోతే మరీ కష్టం అంటారు. అందుకని కొంచెం ఏదైనా తినాలి. కానీ ఉపవాసం అనే పేరు పెట్టుకొని, దేవుడు అనే పేరు పెట్టుకొని మధ్యలో ఇట్లాంటి పనులు అన్ని చేస్తే మటుకు అది కష్టం నష్టం అని నేను అసలు చెప్పడం వ్యర్థమైపోతుంది. అది మనం ఇప్పుడు నీ మనసే నీకు నిలకడ లేకపోతే ఇంకా పక్క వాళ్ళని అనుకుని ఏం లాభం చెప్పండి. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అసలు అదంతా కాదమ్మా. దేవుడు ఏం చెప్పలేదు నీకు. నువ్వు రోజు 365 తిన్నా కూడా దేవుడు అసలు ఏమండు. దేవుడు పేరు మటుకు చెప్పొద్దు, అది నేను అనేది. మీరు చెప్తుంది దేవుడి విషయంలో కాకుండా మనం ఏదైనా పని చేయాలనుకున్నా కూడా మనసులో గట్టిగా అనుకుంటేనే ఆ పని పూర్తవుతుంది. లేదంటే ఆ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఇంట్రెస్ట్ లేనట్టే. దేనిమైనా అంతే, ఏ కార్యమైనా ఇష్టపడి చేస్తేనే అవుతుంది. కష్టపడి చేస్తే అది ఏ కార్యం ఫలించదమ్మా. చదువు అయినా అవనియండి,
సంసారాలైనా అవనియండి, పిల్లల ఎడ్యుకేషన్‌లో అయినా అవనియండి, ఏదైనా అవనియండి, మనం ఇష్టపడి ఏదైనా కార్యం మనం మొదలెట్టామంటే అది 100% పూర్తి అయ్యేదాకా మనం నిలకడ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఓర్పు ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ బాటకొస్తాం. మనం అసలు ఏదో చేస్తున్నాం, ఎవరో చెప్తున్నారు, చేస్తున్నాం అని చెప్పానంటే గనుక ఏది జరగదమ్మా. అన్నీ కొంచెం కొంచెం జీవితం ఎలా ఉంటదంటే దేనిలోనూ రుచించం మనం. అన్ని సగంలోనే అన్నీ ఆగిపోతా ఉంటాయి. ఏదో ఒక సమస్యలు వస్తానే ఉంటాయి. అయన్నీ కూడా మన చేతులతో మనం తెచ్చుకున్నయి. చాలా మటుకు వచ్చే సమస్యలు స్వయంకృతాపరాధమేనమ్మా. ప్రారబ్ధాల కన్నా సగం మన చేతులతో చేసుకున్నయే. కేవలం మన చేతులతో మనమే తెచ్చుకుంటున్నాం ప్రారబ్ధాన్ని. దాన్ని తొలగించుకోవాలంటే భగవంతుడి ఆరాధన. భగవంతుడి ఆరాధన చేస్తా ఉండండి. ఖచ్చితంగా మీరు నిర్మలంగా చేయండి, నిశ్చయంగా చేయండి. 100% మీరేదైతే భగవంతుడు చెప్తున్నారో అదే విధంగా మీరు ఫాలో అవ్వండి. మీ వెన్నంటి భగవంతుడు ఉంటాడు. అది అలాగే నేను ప్రతి ఎపిసోడ్ లో కూడా మనం చెప్పండి. ఇలాంటి మీ అనుభవంలో వచ్చిన సూచనని ఒకటి ఖచ్చితంగా చెప్తూ ఉండండి చెప్తా స్టార్టింగ్ ఉంటాను. లో. చెప్తా ఉంటాను. అప్పుడు రెడీ ఇదేంటి కామెంట్స్ చాలా పెరుగుతా ఉంటాయి. పర్లేదు రానివ్వండి. ఎలాగో మనకి పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వస్తూనే వస్తా ఉంటాయి ఉంటాయి. కదా! నేనసలు సో కామెంట్స్ కూడా చదవనమ్మా. హ్మ్. అస్సలు హ్మ్. చదవను. ఏది తీసుకోను. ఎవరన్నా ఏదో ఒక్కసారి ఎప్పుడైనా చూస్తే పీడీఎఫ్ పంపించండమ్మా అలా అని అంటారు. హ్మ్. అసలు ఇప్పుడు కూడా నేను నంబర్స్ ఎవరికీ ఎక్కువ ఇవ్వడం లేదమ్మా. హ్మ్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సాధన చేసుకుంటేనే తెలుస్తది. కృపారాణి మేడం చెప్పేదే కాదు. మీకు మీరుగా సాధన చేసుకోండి అని చెప్పడానికే నేను చాలా మటుకు ఫోన్ కాల్స్ కూడా చాలా ఎవరిలో ఉండే శక్తి వాళ్ళలో ఉంటది. ఉంటది. అది వాళ్ళు గ్రహించాలి. అంచాలి. అవును. హ్మ్. చాలా మటుకు తగ్గించాను. ముందు నా కార్యం నేను చేయాల్సింది ఏం కరెక్ట్‌గా ఉంటే, మిగతా 10 మంది గూడా నా మార్గంలో నడుస్తారు. ముందు నేనే ఏదన్నా చెప్పి చేయలేదు అలాగని అంటే గనక, ముందు ఫాల్ట్ నాకవుతది. అందుకనే ఫస్ట్ మీరుగా సాధన జేసుకోండి. మీరుగా నేర్చుకోండి. ఇప్పుడు హ్మ్. టీచర్ చెప్తారు. ఉన్న 30 మంది విద్యార్థులు నేర్చుకోవాలి గదా! ఒక హ్మ్. విద్యార్థి నేర్చుకుంటే సరిపోదు గదా! అందరూ సాధన జేస్తేనే అవుతది. మీకు మీరుగా సాధన చేయండి. ఫలితం పొందండి. అది ఓకే నేను అమ్మా. చెప్పేది. ఇంకా సందేశాల లోపలికెళ్దాము. ఖచ్చితంగా. అమ్మా మొదటి సందేశం చూద్దాము. మంచి పనుల ఫలితాన్ని ఈ జన్మలో పొందలేకపోయినా మరు జన్మలోనైనా పొందగలవు. మంచిని విడవొద్దు. హ్మ్. ఇది ఏ సందర్భంలో బాబా మీకిచ్చిన సందేశం? ఎప్పుడు నిరంతరం చెప్తానే ఉంటారమ్మా. హ్మ్. మంచే చేయమని చెప్తారు. అసలు నేను చెప్తున్నాను గదా! ఎవ్వరి మనసు అయితే నేను కష్టపెట్టనమ్మా. ఎవరైనా బాధపడుతున్నారంటే అయ్యో! అనుకోని ఆ సహాయం చేయడానికే నేను ముందుకెళ్తాను తప్పితే ఇప్పుడు ఏదో నేను ప్రచారంలో నా గురించి నేను గుడ్‌గా చెప్పుకోవడం గాదు గానీ, బాధ పెట్టడం అయితే నాకెవ్వరికీ ఇష్టం ఉండదు. నా వల్ల ఎవరన్నా కన్నీరు కారుస్తున్నారు అనంటే అది నాకే ఇదవుతది తప్పితే నేను ఇంకోళ్ళకి కన్నీరయ్యి నేనుండను. ఉన్న ఇప్ చిన్న జీవితంలో జీవితంలో ఒకరిని మళ్ళీ బాధపెట్టి, బాధపెట్టి కుళ్ళు గుళ్ళు కుతంత్రాలు మనసులో పెట్టుకొని పెట్టుకొని ఈర్ష్య, అన్నిటికన్నా అసూయలు, అదే. ద్వేషాలు అయన్నీ అసలు ఏది నథింగ్. మరి బాబా నాలో ఉన్నయన్నీ తొలగించారో నాకు తెలీదు కానీ, హ్మ్. అసలు నాకు వ్యక్తిగతంగా గూడా నాకసలు అలా లేదమ్మా. హ్మ్. ఎవరన్నా బాధపడుతున్నా ఇప్పుడు ఎలాగంటే సిట్యుయేషన్ ఎలా ఉంటే నేనేదన్నా జర్నీ చేస్తున్నప్పుడు వృద్ధులుంటారు పాపం. హ్మ్. వాళ్ళకి అసలు ఇల్లు లేక, వాకిలి లేక ఉంటారు. అరే! ఆయన తిన్నాడో లేదో ఆ వయసుకి, పాపం బిడ్డలు లేక అలా వచ్చాడో, లేకపోతే ఏ పరిస్థితిలో ఆయన అలా ఉన్నాడో అనుకోని చెప్పి నేను ఆలోచిస్తా ఉంటా. వాళ్ళని చూస్తా ఉంటా. ఎందుకు ఆ జీవితం పాపం అలా వచ్చిందని చెప్పి చాలా బాధ చాలా ఎక్కువగా ఉంటది. ఇంకా అప్పుడు ఓ రోజు అలాగే ఈ చెన్నైలో లోకల్ ట్రైన్స్ ఉంటాయన్నమాట. నేను అప్పుడు ఈ సందేశం ఇచ్చినప్పుడు నేను చెన్నైలోనే ఉన్నాను. లోకల్ ట్రైన్స్ ఉన్నప్పుడు ఒక స్టేషన్ నేను ఎక్కడికో టీ నగర్ గుడికి ఏదో ఎళ్ళాలని ఎళ్తున్నాను. ఎళ్ళేసి వస్తున్నాను. వస్తుంటే మెట్లు దిగుతుంటే ఒక చాలా పండు ముసలాయన 80 సంవత్సరాల పైనే ఉంటాయి. పాపం నడవలేడు. అలాగా దిండు మీద ఏదో చిన్న దిండు ఆయనకున్న బట్టల మూటలో ఏయో పెట్టుకొనున్నాడు. సడెన్‌గా నేను నడుస్తా వస్తుంటే ఆయన్ని జూసాను. అరే! తాత ఇలా ఉన్నాడే, ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఏంటి పాపం తిన్నాడో లేదో అని చెప్పి అనిపించి మనసు చాలా వేదన అయిపోయింది. పిల్లలు లేరేమో ఆయనకి, లేకపోతే ఎవరు లేక ఇలాగయ్యాడా? ప్రారబ్ధాలు ఎంత బలీయంగా ఉంటాయో కదా బాబా అనుకుంటూ అలా మాటలు సాగిస్తూ ఒక బేకరీ కనబడింది అక్కడే. ప్లాట్‌ఫార్మ్ మీద ఉంటాయి గదా! బేకరీస్ ఉంటాయి గదా! ఫుడ్ ఐటెమ్స్ బిస్కెట్స్ అయి అమ్ముతారు గదా! సమోసాలును, బిస్కెట్స్ తీసుకొని లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని ఎళ్లి నా మనసు అంగీకరించలా. ఎళ్లి తాతకి అదే ముసలాయనకి అందిచ్చాననమాట. "ఇయి తిను. ఇది తినేసి కాస్త మంచినీళ్ళు తాగి" ఉంటే అసలు ఆయన కళ్ళల్లో ఆనందం చేతులెత్తి అసలు నమస్కారం పెట్టాడమ్మా నిజంగా. నాకు ఆయన పెట్టాలని కాదు. ఆయనకి అంత ఆకలితో ఉన్నారేమో అనిపించింది నిజంగా. మనిషికి చాలా ఏదిచ్చినా గూడా అనిపించింది. తృప్తి ఉండదు. కళ్ళమ్మట ఒక్క ఒకటి అవును. అన్నదానం అంతే. దానం ఏదైనా దానం కడుపు మనం చేసే నింపేది వస్తువు ధ్యానాన్ని. ఇస్తేనే తృప్తి ఉంటది. తృప్తి ఎందుకంటే ఉంటది. కడుపు నిండిన తర్వాత ని చాలు చాలా అంటారు కాబట్టి. అనిపిస్తది. హ్మ్. అదంతా ఆయన ప్రాణం లేసొచ్చినట్టు అనిపించింది. ముందు మంచినీళ్ళు తాగారు. హ్మ్. పాపం కింద పడిపోతున్నా గూడా నీళ్లు పట్టుకునే శక్తి లేదు.
లేదు ఆయనకి. అంటే పట్టుకొని తాగించి ఈ తిను తాత ఈ పూటకి ఇవి తినండి అని చెప్తే పాపం దండం పెడితే అసలు నిజంగా నాకైతే బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. అలాగా సరే అందించాక బాబాకి దండం పెట్టుకున్నాను అనమాట. అలా చెప్తా ఉంటారు, నువ్వు ఎప్పుడు ఎల్లప్పుడూ మంచి చేస్తా ఉండు, ఈ జన్మలో కాకపోయినా మళ్ళీ జన్మలో అయినా కూడా నీకు మేలు పొందుతావు అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు అనమాట. అలాగే ఒక చిన్న కథ అయితే జరిగిందమ్మా, చెన్నైలోనే జరిగింది. అది ఎలాగంటే ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కడో, అది తెలీదు, ఎవరో చెప్తే తెలిసిందిలేండి, నాకు కూడా తెలిసింది. కాకపోతే వ్యక్తిగతంగా అది బయటపెట్టడం ఇష్టం లేక మామూలుగా చెప్తున్నా, అది తమిళనాడులో జరిగింది కాబట్టి. ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు, కొడుకు కోడలు అత్తగారు ఉండేవాళ్ళు అనమాట. వృద్ధాప్యం, అసలు ఆమె ఎంత అందగత్తి అంటే అసలు తమిళియన్ బ్రాహ్మిన్స్ అంటే చాలా బాగుంటారు, అందులో తెల్లగా ఉంటారు, ఆ మడికట్టు అది కట్టుకుంటారు, వాళ్ళ పద్ధతులు అయ్యి కాబట్టి ఆ ముసలమ్మ చాలా తెల్లగా ఉండేది, బాగుండేది. కొడుకు అన్ఎక్స్పెక్టెడ్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆల్రెడీ కొడుకు కూడా 60 ఏళ్ళు దాటి ఉంటాయి, కోడలు వాళ్ళు కూడా పెద్ద వయసు వాళ్ళే, ఈ ముసలమ్మ 80 సంవత్సరాలు ఆమె. ఎప్పుడైతే కొడుకు చనిపోయారో ఆమెని ఇమీడియట్ గా ముసలమ్మని ఆ నెక్స్ట్ డే, ఆ 11 డేస్ లోపలే అనాథ శరణాలయంలో వేసేసారు, అదే వృద్ధాశ్రమంలో, ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసేసారు. నాకు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసాక తెలిసింది ఆమె స్టోరీ, ఇలా ఇలా జరిగిందమ్మా అని చెప్పి. మా డివోటీస్ లో వాళ్ళు చెప్తే తెలిసింది. అరే ఆ మామగారు అక్కడున్నారా అని చెప్పి అనుకొని ఎవ్రీ వీక్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి వారం ఆమెకి బ్రెడ్ అయ్యి పట్టుకొని వెళ్తా ఉండేవాళ్ళం. కానీ ఆమె స్థితి ఎలా ఉంది, కొడుకు చనిపోయాక అక్కడికి వెళ్ళిపోయాక ఆమె అసలు మాట్లాడడమే మానేశారు. ఆ తల్లి ఆవేదన ఎంత ఆవేదన ఉందంటే, అక్కడ గదిలో మంచాలు ఉన్నా కూడా వాటి మీద పడుకోవట్లేదు, మాట్లాడట్లేదు, ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదు, నాకు అవసరం లేదు అని చెప్పి అంత తెల్లగా ఉన్నామే ఆ నేల మీద ఒక మూల, ఒక మనం తలుపు తీస్తే ఒక మూలకి పడుకున్నారు, ముడుచుకొని పడుకొని ఉన్నారు. అబ్బా పరిస్థితి ఇట్లా వస్తుందా బాబా, అసలు ఎంత అని అసలు ఇంకా మామూలుగా కాదు, ఏడుపు వచ్చేస్తుంది ఆ సిచ్యుయేషన్ చూస్తే. అని బ్రెడ్ తినండి అమ్మా అని చెప్పి లేపి ఆమెకి కాస్త బ్రెడ్ను టీ వేడిగా తెమ్మనేవాళ్ళం, టీ అది ఇచ్చి కూర్చోబెట్టి, బాధపడకండి అమ్మా మేమందరం ఉన్నాం కదా, పోనీ మా ఇంటికి వచ్చేస్తారా, ఉంటారా అని చెప్పి కూడా అడగడం జరిగింది. కానీ మళ్ళీ వాళ్ళ తరపు బంధువులు ఎవరన్నా వచ్చి మళ్ళీ గొడవ చేస్తారులే అని చెప్పి ఉద్దేశంతో అక్కడే ఆమెకి ఏదైతే అవసరమైనవి అన్నీ కూడా మేము ఏర్పాటు చేసేవాళ్ళం. అలా చేస్తా చేస్తా కొన్ని వారాల తర్వాత మా అమ్మగారు చనిపోయారు. చనిపోయారు. చాలా ఆ వేదనతోటి ఆమె మనోవేదనతోని చనిపోయారు. చనిపోయారు. పోన్లే మేము అనుకున్నాము భగవంతుడు తొందరగా తీసుకెళ్ళాడు, నిజంగా అక్కడ శివైక్యం చెందింది కదా, ఆమె మనసు మటుకు ఎప్పుడు ఆత్మ శాంతికి కలగాలని చెప్పి మేము అందరం ప్రే చేసుకున్నాం. ఎలా అక్కడ ఇంట్లో పరిస్థితులు అయితే మనకు తెలియదమ్మా, తర్వాత కోడలు కూడా అనారోగ్య పాలయ్యి కాలం చెందారని తెలుస్తుంది. మనకి ఏది తెలియదమ్మా, ప్రారంధాలు ఎలా ఉంటాయి ఎలా జరుగుతాయి తెలియదు. ఆమె ఆ చివరి స్టేజ్కి అక్కడికి వెళ్ళాక చాలా బాధేసింది. మేమైతే ఒక దగ్గర దగ్గర ఒక 10 నెలలు ఆమెకి బ్రెడ్ అది అయితే ఇచ్చాము. అన్ని నెలలు కూడా అయ్యుండదేమో, ఒక 8 నెలలు అలాగా. ప్రతి వారం వెళ్ళి ఆమెకి ఆ వారానికి సరిపడా చీరలే గాని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆమె అసలు ఏది మాట లేదు, ఏం లేదు. ఆ ప్రాణం నిలపడం కోసమే ఆమె తిన్నది అంతే. ఇంకా వేరే అన్ని వ్యాపకాలు వదిలేసుకుంది. అసలు జనాల్లో కూర్చోవడం మానేసింది. అవునమ్మా నిజంగా ఎవరికైనా బాధ. అన్నేళ్ళు కొడుకు దగ్గర ఉండి ఉండి చివరికి ఆ స్థితికి వెళ్ళిపోతే ఏ తల్లి హృదయమైనా ఎలా తట్టుకుంటది చెప్పండి. చాలా దారుణం. అసలు అదే అనిపిస్తుంది, వృద్ధాప్యం అనేది రాకూడదమ్మా. వృద్ధాప్యం చాలా నిజంగా రాకుండా ఉండదు, ఉండదు, ఖచ్చితంగా కానీ వస్తుంది. ఉంటుంది. మనకి ఎలా రాశాడో భగవంతుడు తెలియదు అంతే. గానీ అసలు మనిషి పటుత్వం, అన్ని అవయవాలు పటుత్వం ఉన్నంత వరకే ఉండాలా అనిపించిందమ్మా. నిజంగా ఆమెను చూస్తే చాలా బాధేసింది. ఇది జరిగి ఒక 15 సంవత్సరాల స్టోరీ ఇది. అలా అందించి అలా చేసి అక్కడున్న వృద్ధాప్యాలు చూసాక ఓకే వీళ్ళకి ఏదో ఒకటి అందియాలని ఎవ్రీ వీక్ మేము బియ్యం గాని ఒకరికొకరు అలా సేకరించుకునేవాళ్ళం. ఇప్పుడు మనం వృధాగా పడేసే ఎన్నో ఉన్నాయమ్మా వస్తువులు, చాలా మంది ఏదో ఒక రూపాయన పడేస్తా ఉంటారు. అలా ఎవరికైతే లేవో అలాగా వాళ్ళకెళ్ళి మనం సేవ అందించాము అని అంటే భగవంతుడు మనకి ఎప్పుడో అప్పుడు ఆ స్థితి రానీయకుండా భగవంతుడు మనం వెన్నంటుండి కాపాడతాడు. ఆ నమ్మకం మనం పెట్టుకొని మనం చేసే మంచి పని ఏదైనా కూడా మనకి వెన్నంటుండి వస్తుందమ్మా. మనం ద్రోహం అయితే చేసుకోకూడదు. ఎప్పుడైతే మనం ద్రోహం తలపెట్టామో మళ్ళీ మనకే అది రిపీట్ అయిపోద్ది, ఖచ్చితంగా అవుతుంది. ఆమె ఆ కొడుకు వెళ్ళిపోయాక ఆ అమ్మని అలాగే వదిలేసింది అని అంటే నిజంగా మరి వాళ్ళ ఇంట్లో సమస్యలు ఏంటనేది మనకు తెలియదు కాబట్టి ఆమె కూడా కాలం చెందిపోయారు, తీవ్రమైన అనారోగ్యంతో కాలం చెందారు. అందుకే భగవంతుడు ఎల్లప్పుడూ బాబా చెప్తారు, ఎల్లప్పుడూ మేలు చేస్తూ ఉండు, నీకు మంచి జరుగుద్ది అని చెప్తారు. అందుకనే ఎవ్వరికి కీడు అనేది తలపెట్టకూడదమ్మా.
ఓకే. ఎవరు ఏదన్నా అనుకోనియండి. నెగెటివ్ అయినా అనుకోనియండి. నమస్కారం పెట్టుకొని పక్కకు తప్పుకోవడమే గానీ, మన గురించి ఏదన్నా 10 మాటలు నెగెటివ్ అనుకున్నా నాకు పర్వాలేదు. నాకు నచ్చకపోతే పక్కకెళ్ళిపోతానంతే. అంతేగాని వాళ్ళని నిందించుకొని, మనం ఇంకొంచెం తెచ్చుకొని ఇదంతా అవసరం లేదమ్మా. ఏదైతే మనం ఏ పనైతే చేయాలనుకునేది పక్కనోడికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ భగవంతుడు అనేవాడు నిరంతరం మనల్ని కనిపెడతానే ఉంటాడు. అదొక్కటి గుర్తుపెట్టుకొని ఏ కార్యం చేస్తున్నా గూడా భగవంతుడికి తెలుస్తది అనే దాన్ని అనుకుంటే అందరూ మంచి బాటలోనే, మంచి మార్గంలోనే నడుస్తారమ్మా. అది సరే. నాది. ఇది. ఇవాళ చెప్తుంటే మీకు చాలా ఆనందం అదే. వేసిపోతుంది. అంటే మీరు చెప్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం నిదర్శనం లాగున్నాయి అమ్మా. ఇంకా. అనుభవాలు. అదే. అక్షర సత్యాలు. ఇది నేర్చుకుంది గాదు. నా జీవిత హ్మ్. పాఠం. నేను అదే. చెప్తున్నాను. 35 సంవత్సరాలు బాబా గారితో నా అనుబంధం. హ్మ్. అసలు ఇది మీరు ఎన్ని చెప్తున్నాను గదా! సందేశాలు ఇచ్చి ఉంటారో మీ లైఫ్‌లో. 1500 పైనున్నాయి. ఆ! ఉన్నాయి. ఒక్కొక్కటి మళ్ళీ ఒక ఒక్కోటి. అది అద్భుతమే. మళ్ళీ మహిమ. రిపీట్ జరుగుతా ఉంటాయి. మహిమలే. హ్మ్. అన్నీ హ్మ్. మహిమలే. హ్మ్. భగవంతుడు తోడుంటే అంతకన్నా ఇంకేంటమ్మా. హ్మ్. హ్మ్. కానీ అదే చెప్తున్నానుగా ఒక్కొక్క సమయంలో మనకెలా అనిపిస్తుందో గూడా తెలీదు. ఒక్కోసారి భగవంతుడి మీద కోపం వచ్చే సందర్భాలు గూడా వచ్చేస్తాయి. అవును. హ్మ్. కానీ ఆ ఆహ్, ద కష్టాలను తట్టుకోలేక ఆ తట్టుకోలేక టైంకి ఏం చేయాలో తెలియక విసుగనిపిచ్చేస్తది. కోపమొస్తది. కోపమొచ్చేస్తది. హ్మ్. మా ఫాదర్‌కి ఆరోగ్యం బాగోనప్పుడు నేను అటెళ్ళానంటే, అరే! ఇక్కడికి బాబా గారికి సేవ చేసేదంతా పోయిందే అని అదొక రకమైన ఇదనిపిస్తది. హ్మ్. హ్మ్. కానీ బాబా చెప్తారు, "నువ్వు తండ్రి సేవలో ఉన్నావు గదా! ఇంక హ్మ్. అంతకు మించి నాకే సేవ అక్కర్లేదు. నువ్వేం పూజ చేయకపోయినా పర్వాలేదు" అన్నారుగా మానవ అన్నారు. సేవే మాధవ మాధవ సేవ సేవ అని. అని చెప్పనంటారు హ్మ్. కదా! ఎప్పుడన్నా ఫాదర్, మదర్ వాళ్ళు ఇక్కడికొచ్చినప్పుడు కూడా ఆ పూజ లేటవుతుందే వీళ్ళకి అందించడం ఎలాగా అలా ఆలోచించినా గూడా బాబా గారు ముందు చెప్పేది అతిథులనే గౌరవించుకోండి ముందనే చెప్తారు. నాకు చెయ్యండని చెప్పరు బాబా. హ్మ్. నిజంగా ఇయన్నీ బాబా నేర్పినవేనమ్మా. హ్మ్. మనలో ఎన్ని దుర్గుణాలున్నాయో అయన్నీ గూడా ముందు పోగొడతారు. మనం హ్మ్. మంచినే మనకి ఇస్తారు చివరికి. మంచి బాటనే ఇస్తారు. మంచి నడవడికనిస్తారు. మంచి మార్గాన్నే చూపుతారు బాబా. అది హ్మ్. మటుకు అక్షర సత్యం. అమ్మ మరో సందేశం చూద్దాము. చెప్పండమ్మా. నా నిజమైన భక్తులకు అకాల మరణము నుండి నేను కాపాడెదను. భయపడవద్దు. నా ఆజ్ఞ ప్రకారమే నీవు ఈ పని చేశావు. ఈ సందేశాన్ని బాబా మీకు ఏ సందర్భంలో ఇచ్చారమ్మా? ఇది ఒక కథమ్మా. ఇదొక కథ. చెప్పడానికి వివరంగా చెప్తాను హ్మ్. గుర్తొస్తుంది. చెన్నైలోనే ఉన్నాను నేనప్పుడు. బాబు బీటెక్ చదువుతున్న టైంలోనే. ఇలాగే బాబా గారికి బాబా పూజ చేస్తాం అని చెప్పి చాలా మంది భక్తులు పరిచయం అవ్వడం, వచ్చి ప్రతిరోజు బాబా గారికి నమస్కారం చేసుకొని వాళ్ళెళ్తా ఉంటారు. నేను మామూలుగా నా రొటీన్ పూజ నేను చేసుకుంటా ఉంటాను. కానీ నేను చెప్తున్నాను కదా! నాకు జ్యోతిష్యం తెలీదు, ఎటువంటి శక్తులు తెలీదు. ఏదో మంత్రాలు, తంత్రాలు అస్సలు అలాంటియి ఏది తెలీదమ్మా. మామూలుగా మీరందరూ ఎలా సామాన్యమైన పూజ చేసుకుంటారో అలాగే చేసుకుంటా. కాకపోతే ప్రతి సందేశానికి ఒక వివరణ అయితే ఇస్తారని ఆ అనుభవాలు అవ్వడం మూలాన నేనిలా మీ ముందు ఉంచుతున్నాను తప్పితే, నేను నార్మల్ సాధారణ మీలో ఉండే ఒక వ్యక్తిని మాత్రమే. అంతేగాని నన్ను స్పెషల్‌గా ఏం చూడబాకండి. అలాగా రెగ్యులర్‌గా నేను చెన్నైలో చేసుకుంటా ఉన్నప్పుడు, ఓ రోజు మామూలుగా సాయంత్రం 6 అయిందమ్మా. బాబాగారి పూజ అయిపోయింది. సరే ఏదో పారాయణ పుస్తకం ఏదో చదువుతున్నాను. లేతే మా బాబొచ్చాడని ఏదో ముచ్చటిస్తున్నాను. ఏదో చేస్తున్నాను. చేస్తుంటే ఒక ఇద్దరు ఆడవాళ్ళు నా దగ్గరికొచ్చారు. ఇద్దరు ఆడవాళ్ళొచ్చారు. వచ్చి బాబా దగ్గర దండం పెట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే, "ఎందుకమ్మా ఏడుస్తున్నారు? అలా అంత బాధపడుతున్నారు ఎందుకు?" అంటే ఏమి చెప్పట్లేదు. కాసేపు కూర్చున్నారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది. వాళ్ళకి తెలుసనమా ఆ ఇద్దరికి మా ఫ్రెండ్‌కి తెలుసనమాట. "రాణి బాబా ఏదైతే సందేశం ఇస్తారో వాళ్ళకి చెప్దువు" అని చెప్పనన్నారు. వాళ్ళు తమిళియన్సే. నేనా తెలుగు. నేను అప్పుడు బాబాతో అన్నా, "అసలు నువ్వెందుకయ్యా నాకిలాంటి పరీక్షలు తీసుకొస్తున్నావు? అసలు నేనేం చెప్తాను? నాకేం తెలుస్తది? నీ దగ్గరకొస్తున్నారు. నిన్నడుగుతున్నారు. ఆళ్ళ మనసులో ఏముందో నీకు తెలుస్తది. నాకు తెలీదు గదా! నువ్వు నన్నెందుకయ్యా చిక్కుల్లో పడేస్తున్నావు? అసలే చెన్నై లాంగ్వేజ్ గూడా మనకి రాదు. ఈ జనాలేదో బాబాని పెట్టుకొని నేనేదో చేస్తున్నాననుకుంటారు గదా! ఎందుకు బాబా నాకిట్లాంటి పరీక్షలు పెడతావు?" అని చెప్పి మనసులో నవ్వుతున్నాను. ఆయనేమో విపరీతంగా నవ్వుతున్నారు బాబా ఆ రోజు. "ఎందుకు నవ్వుతున్నావు? ఇంత చమత్కారం ఎందుకు చేస్తున్నావు?" అని చెప్పి అనన్నాను. ఒక ఆమె ఏడుస్తున్నారు గదా! "అసలు మీ బాధేంటి? మీరేం చెప్పకండమ్మా. మీ సమస్య ఏం చెప్పకండి మీరు. నేను బాబా గారిని అడుగుతాను" అని చెప్పి నేను బాబాతో మాట్లాడి, "నువ్వు నన్ను ఇరికించేస్తున్నావు బాబా. మళ్ళీ ఏదన్నా నింద వేస్తే ఆ నింద నువ్వే తీసుకోవాలి బాబా" అని చెప్పి అనన్నాను నేను. అని పుస్తకం తీశాను. "నా నిజ భక్తుల్ని అకాల మరణం నుండి నేను కాపాడేదను. నువ్వు భయపడొద్దు" అని వచ్చింది. నేను ఏంటి ఇలా చెప్పారు బాబా అని చెప్పి అనుకోని నేను ఆమెనడిగాను. "మీ ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య ప్రయత్నం చేయదలిచారా?" అని అడిగాను. అంటే "అవునమ్మా" అని బోరున ఏడ్చేసింది. "మా అమ్మాయి నిన్న సాయంత్రం సూసైడ్ చేసుకోబోయిందమ్మా.
సడన్ గా నేను చూడడం వల్ల ప్రాణాపాయం నుంచి ఇంత తప్పించుకుంది, లేకపోతే ఇవాళ చచ్చిపోయేదమ్మా మా అమ్మాయి అని చెప్పి విపరీతంగా ఏడుస్తుంది. లవ్ విషయంలో లవ్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్. అయ్యి అందుకని చచ్చిపోవాలని అనుకుందంట. తను ఇష్టపడిందమ్మా, మేము అరేంజ్డ్ మ్యారేజ్ చూస్తున్నాము, దాంతో మనసు బాగా గాయపడి అందులో ఆ అబ్బాయి కూడా చేసుకోనన్నాడంట. తను ప్రేమించిన అమ్మాయి అదే తను ప్రేమించిన అబ్బాయి చేసుకోనన్నాడంట. సరే ఓకే, లవ్ ఫెయిల్యూర్ అయ్యి బాగా లోపల బాధ పెట్టేసేసుకొని చచ్చిపోవాలనుకుందని చెప్పి ఏడుస్తా ఉంది. నేనన్నాను, బాబా గారే మీ బిడ్డను రక్షించారమ్మా, ఇంకెందుకమ్మా మీకు అంత బాధపడకండి, బిడ్డ బతికింది కదా, మీకు అదే చాలు, ఇంక మీద నుంచి బాబా గారిని నమ్మి ఉండండి అమ్మా. మళ్ళీ మీరు చూడండి, సంవత్సరం లోపు మళ్ళీ మీరే నాకు మంచి వార్త చెప్తారు, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి కుదిరింది, మేము సంతోషంగా ఉన్నామని చెప్పే మీరు చెప్తారు చూడండి. ఎందుకంటే ఆ బిడ్డను బతికించిందే బాబా గారు. లేదంటే అసలు ఆయన గనక అలా చెయ్యకపోతే మీరు నమ్మేవాళ్ళా? ఇక్కడి దాకా వచ్చేవాళ్ళా చెప్పండి? మరి నాకు అదే చెప్పారు. చెప్పబట్టే కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలా జరిగిందంటే మీరు మీరు చెప్తేనే తెలిసింది నాకు. లేకపోతే నాకేం తెలుసు? బాబా ఏదైతే చెప్పారో మీకు అదే చెప్పాను కదా! అంటే అసలు ఇంకా బాబా గారి మీద పడి వాళ్ళు ఆమె బాధంతా మర్చిపోయి, బిడ్డకేమవ్వదమ్మా, మీరేం కంగారు పడకండి, మంచి సంబంధం వస్తది, సంవత్సరంలో ఆ అమ్మాయి సెటిల్ అయిపోద్ది, ఫ్యామిలీగా లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఏం వర్రీ అవ్వకండి. కాస్త ఈ 4 రోజులు మటుకు మీ అమ్మాయిని మటుకు ఏమీ మాట్లాడకండి. మౌనంగా ఉండి అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి. ఏం వాదించకండి. అసలు పూర్వ విషయాలు ఏం జరిగినాయి అనేది మటుకు మళ్ళీ ఎత్తబాకండి. అమ్మాయిని ప్రశాంత వాతావరణంలో ఉంచండి. ఒక 4 తర్వాత ఒక వారం అయిపోయాక బాబా దర్శనానికి ఏ గుడికైనా మీరు మీ ఇష్టం, మీ ఇష్టదైవం ఏ గుడికైనా తీసుకొని వెళ్ళండి. మార్పు జరుగుద్ది. మీ అమ్మాయికి మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది. అంతే, అలా పెట్టుకోండమ్మా అని అన్నారు. కరెక్ట్‌గా నిజంగా అలాగే అమ్మాయికి మంచి సంబంధం వచ్చి పెళ్లి కూడా జరిగిపోవడం కూడా జరిగింది తర్వాత న్యూస్‌లో, నాకు తెలిసిన వార్తల్లో. అలాగే ఇంకొక ఆమె వచ్చారు. ఆమె కూడా అలాగే బాధపడుతున్నారు. ఈ అమ్మాయి ఆమె ఎంతో చిన్న వయసు ఆమె. 25 ఇయర్స్ ఏమో ఉంటాయి అనుకుంటా. చిన్నదే. మ్యారేజ్ అయింది. న్యూలీ మ్యారీడ్. నా ఆజ్ఞ ప్రకారమే నువ్వు ఈ పని చేసావు అని చెప్పి అంటే నాకు బాబా చెప్పారు. బాబా చెప్పి నేను ఆ అమ్మాయిని ఏం అడగల. అసలు సమస్య ఏంటమ్మా అని అడగల. కానీ భయపడుతుంది. ఎందుకు మీరు భయపడుతున్నారు? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఏదన్నా పని చేశారా అని అడిగి క్వశ్చన్ వేశాను. అవునండి అని చెప్పానంది. ఏం పని చేశారు అని చెప్పానన్నా. పిల్లలు పుట్టట్లేదంట. తను హస్బెండ్‌కి కూడా చెప్పకుండా, అత్తగారికి కూడా చెప్పకుండా తినంతట తిను డాక్టర్ దగ్గరికెళ్ళి పరీక్షలేవో చేయించుకొని వచ్చిందంట. అది ఇంట్లో తెలిస్తే మాకు చెప్పకుండా నువ్వెందుకు ఈ పని చేసావు అని చెప్పి అరుస్తారని విపరీతమైన భయం పెట్టేసుకుంది. ఆ భయం పెట్టుకోవడం వల్ల బాబా ఏం చెప్తున్నారు? అది నా ఆజ్ఞ వల్లే నువ్వు అక్కడి దాకా ఎళ్లి నువ్వు ఇలా చేసుకున్నావు. నువ్వేం భయపడవద్దు. నిన్నెవరు ఇంట్లో వాళ్ళు కూడా నిందించరు అని చెప్పి చెప్పాక అసలు బాబా గారి ఆజ్ఞ వల్లే మీరు హాస్పిటల్ దాకా ఎళ్లారమ్మా. ఏమవ్వదు, మంచే జరుగుతుంది. బాబా గారిని నమ్ముకోండి. ఏదో ఒక రోజు పండో, ఫలమో ఏదో ఒకటి మీకు వస్తది ఖచ్చితంగా. బిడ్డ పుడతారు. మగ బిడ్డైనా, ఆడబిడ్డైనా. మీరు సంతోషంగా ఉంటారమ్మా. మీరేం బాధపడకండి. చెప్పకుండా ఎళ్లారు కాబట్టి, ఆ తప్పు మీరు ఒప్పుకోవడానికే మీరు ఇక్కడి దాకా వచ్చారు కాబట్టి, బాబా మీకు ఏమీ చెప్పట్లేదు. ఆయన ఆజ్ఞ వల్లే మీరైతే అక్కడి దాకా ఎళ్లారంటున్నారు. ఖచ్చితంగా మీకు మంచి పాపో, బాబో ఎవరో ఒకళ్ళు వస్తారమ్మా. మీరేం వర్రీ అవ్వకండి అంటే, హ్యాపీగా సంతోషంగా ఎళ్ళింది. అక్కడి నుంచి బాబాకి దండం పెట్టుకొని ఇద్దరు బాబా గారికి మళ్ళీ వారంలో ఆ అమ్మాయి వచ్చి నాకు కన్సీవ్ కూడా అయ్యానమ్మా అని చెప్పి ఆ న్యూస్ చెప్పింది. సంతోషంగా బాబా గారికి ప్రసాదం తెచ్చుకున్నారు. నేనే నివేదన చేసి మళ్ళీ ఆ ప్రసాదం వాళ్ళకే అందించడం జరిగింది. తృప్తిగా ఎళ్లారు. అదే ఎవరన్నా వస్తే గనక నేను చెప్తానంటే అదే ఇప్పుడు నేను చెప్తాననేటప్పుడు ప్రతి వాళ్ళు ఒక సందేశం గురించే మాట్లాడడం జరుగుతుందమ్మా. కానీ ఆ సందేశం వివరణ ఏంటనేది నేను ఫస్ట్ బాబా గారి దగ్గర విన్నవించాలి. బాబా ఇవాళ వాళ్ళు ఆ సమస్యలో ఉన్నారు. ఏం చెప్తున్నావు బాబా అని అడిగితే దానికి తగ్గ కరెక్ట్‌గా ఆన్సర్ ఇస్తది. అసలు నా పరిచయం అనేది తెలియకుండా అమ్మ సందేశం చెప్పేయండి అంటే నేను ఏ సందేశం చెప్పేస్తాననేది నాకు అర్థం కావట్లే. ఇవాళ వాళ్ళ ఇంటికి వచ్చారు కాబట్టి, బాబా ముందు విన్నవించుకున్నారు కాబట్టి, వాళ్ళ మనసులో ఆలోచన నాకు తెలియజేసి వాళ్ళకి కరెక్ట్‌గా ఆన్సర్ సందేశం ఇచ్చి చేశారు. పంపించారు కాబట్టి, బాబా ముందు నన్ను రక్షించావు నాయనా, ఏదన్నా తప్పు చెప్తే ఇప్పుడు వాళ్ళు నన్ను నిందించేవాళ్ళు కదా అని చెప్పడం. బాబా ఎంత చమత్కారంగా ఉంటారంటే నాకు వదిలేస్తారు. నువ్వే చెప్పుకో, ఏదైనా నువ్వే చెప్పుకో అని అంటారు. నేను అదే అంటా. వాళ్ళు ఏదన్నా అంటే నువ్వే తీసుకుంటావా బాధ ఏదన్నా అని అంటే నవ్వుతారు బాబా. అలాగా ఎంత ముచ్చటించుకుంటామంటే అంత చక్కగా బాబాకి నాకు మధ్యలో ఆ సంభాషణ సాగుతా ఉంటదమ్మా. అమ్మ మరో సందేశం చూద్దాము. భయపడవద్దు, అన్ని రూపాలు నావే. నిన్ను నేను ప్రతి క్షణము కంటికి రెప్పవలే కాపాడుకుంటాను. ఇది ఏ సందర్భంలో బాబా మీకిచ్చిన సందేశం? ఏ ప్రాణైనా, ఏదైనా, ఏ జంతువైనా ఏ రూపంగా, ఏ విధంగా వస్తదో కూడా మనకి తెలీదమ్మా. లేకపోతే మనం వెళ్తున్నప్పుడు ఏదో ఒక పడిపోవటమో జరుగుతది. లేకపోతే ఏదో ఒక అపాయం అనేది వస్తది.
మనం యాదృచ్ఛికంగా భయం అనేది వచ్చేస్తది కదా! అలాంటి సందర్భాల్లో ఒక సందర్భం ఏంటంటే, ఒకరోజు చెన్నైలోనే ఇలాగే బాబు కాలేజ్‌కి వెళ్ళిపోయాడు. నేను వంట చేస్తా ఉన్నాను. చేస్తా ఉండి వంటగది కిటికీ ఉంటదనమాట. సరే ఏదో చేస్తా చేస్తా అలా కిటికీలోంచి చూస్తే ఎనకాల కొంచెం గార్డెన్ చెట్లుంటాయి. బత్తాయి చెట్లు అలాగా. ఇంటి ఓనర్ వాళ్ళు ఎనకాల గార్డెన్‌లాగా పెంచారు. కరెక్ట్‌గా పక్కింట్లోంచి ఆ చెట్టు మీదకి పెద్ద పాము వస్తా ఉంది. అసలు మామూలుగా కాదు. ఫస్ట్ టైమ్ నేను అంత పెద్ద పాముని కూడా చూడడం అనమాట. అది కూడా కరెక్ట్‌గా తలంతా వచ్చి అయిపోయాక లాస్ట్ తోక దగ్గర చూసాననమాట. ఇదేంటి పాములాగుంది అని చెప్పి అనుకోని నేను వంటగది నుంచి అది స్టవ్ దగ్గర నుంచి ఇలాగ తలుపుంటది. వంటగది తలుపులోంచి బయటికెళ్తే చెట్టు మీదకి ఎళ్తా ఉంది నిదానంగా. అసలింక గుండె జారిపోయింది. ఫస్ట్ టైమ్ అంత పాముని చూడడం అంటే. బంగారు రంగులో ఉంది పాము. అసలు ఇంకా గట్టిగా మా ఓనర్ వాళ్ళని పిలిచాను. మేడం పామొచ్చేసింది చూడండి మన దొడ్లోకి పెరట్లోకొచ్చేసింది అని చెప్పానంటే, ఇంక మా ఓనర్ సార్ వచ్చేసి గబక్కన కర్ర పెట్టి అలా ఇసిరేటప్పటికి అక్కడ కింద పడిపోయి కింద తూములోకెళ్ళిపోయిందనమాట. మళ్ళీ అదేదన్నా ఇలాగా బాత్రూమ్ పైపుల్లోంచి వచ్చేస్తదేమో అని చెప్పి చాలా సేపు వెయిట్ చేసాం గానీ, ఇంకా అది కనబడలేదు. అది చూస్తేనే ఇంకసలు ఆ రోజు అసలు వణుకుడే ఇంకా మామూలుగా కాదు. ఎంత భయమంటే అంత భయమేసేసింది. మళ్ళీ అది తర్వాత ఏ సందుల్లోంచి ఇళ్ళల్లోకొచ్చేస్తదో, ఎటునుంచి వచ్చేస్తదో అన్నీ క్లాతులు పెట్టేసేసి తూములన్నీ డోర్‌లన్నీ క్లోజ్ లాక్ చేసేసా. ఏసేసుకొని, విండోస్ ఏసేసుకొని అన్నీ లోపల కూర్చున్నా. బాబా భయమేస్తుంది బాబా ఏంటి అనంటే, భయపడవద్దు ఏ ప్రాణి అన్ని రూపాల్లోనూ నేనే ఉన్నాను. నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతుంటే నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి అన్నారనమాట. ఆహా! అదే చెప్తున్నానా హ్మ్. ఏ రూపేణ మనకి ఎలాగా ప్రమాదం రాబోతుందనేది మనకు తెలీదమ్మా. ఏదైనా అదే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా చీమన కుట్టదు. కుట్టదంటారు కదా! మన జోలికైతే ఎవ్వరు రారమ్మా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా! భగవంతుడి సేవలో ఉన్న వాళ్ళకెవ్వరికైనా కూడా ఎటువంటి అంత సీరియస్‌నెస్ ప్రమాదం అనేది జరగదు. అలాగే వచ్చింది స్నేక్ మళ్ళీ అసలు కళ్ళతో చూడనే లేదు. అది ఎందుకొచ్చిందా ఏంటనేది కూడా తెలీదు. ఇంగ అసలప్పుడు చూసాకైతే మళ్ళీ ఇలా కనిపించకు బాబా! ఒకవేళ నా మీద ఏదైనా కోపం ఉంటే లెంపకాయలు కొట్టు బాబా! అంతేగాని ఇలా ఈ రూపాల్లో కనిపించొద్దు నాయనా అని చెప్పి అనుకోని హ్మ్. బాబా ఎప్పుడైతే అసలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాను అభయం ఇచ్చారో, ఇంకసలు దేనికి భయపడలేమమ్మా. భయం హ్మ్. అనేది తక్కువేలే. హ్మ్. ఇట్లా చిన్న చిన్న విషయాల్లో ఏదన్నా జంతువు ఏదైనా వస్తే కుక్కలు వెళ్తున్నా కూడా హ్మ్. రోడ్డు మీద వెళ్తా ఎక్కడ కరుస్తాయో అని భయం. హ్మ్. కాలభైరవాష్టకం చదువుతా ఉంటే అమ్మా, హ్మ్. మనం ఇప్పుడు రోడ్డు మీద మన కుక్కలు కరుస్తాయని భయం ఉంటది కదా! కాలభైరవాష్టకం నిత్యం చదువుతా ఉంటే మనకసలు అలాంటి ప్రమాదం అనేది జరగదమ్మా. కుక్కల వల్ల ఎటువంటి అపాయం మనకి రాదు. కాలభైరవాష్టకం నిత్యం పఠించుకోండి. ఎవరైనా అదే చెప్తున్నా. అదెంత 2 నిమిషాలు. 2 నిమిషాలు అంతే 2 నిమిషాలు అది చదివితే రోజులో. ఆ 2 నిమిషాలు మీరు చదువుకొని బయటికెళ్ళండి. ఎటువంటి అపాయం గూడా మనకి జరగదమ్మా. అదే సో చిన్న చిన్న చిట్కాలయితే మధ్య మధ్యలో చెప్తున్నాను. హ్మ్. హ్మ్. అందరికి ఉపయోగపడే విషయాల్ని. ఓకే. సో, బాబా అలా కాపాడారు నన్ను. అమ్మ ఇది సందేశం కాదు గానీ, మీరు శ్రీశైల యాత్ర అని హ్మ్. రాసారు. హ్మ్. హ్మ్. అంటే శ్రీశైల యాత్ర వెళ్ళినప్పుడు ఏదన్నా ఆ! జరిగిందంటారా అక్కడ? అదే ఒక హ్మ్. అనుభవం జరిగిందమ్మా. ఓకే. అది నేను సాయవేదంలో గూడా రాయడం జరిగింది. హ్మ్. అసలు ఎంత అంటే అద్భుతమైన యాత్ర. హ్మ్. హ్మ్. చాలా అసలు. హ్మ్. అది ఇప్పటికి రోజులో ఏదో ఒక రోజు నేను తలుచుకుంటానే ఉంటాను. హ్మ్. ఒకరోజు మా మదరు, ఫాదరు, నేను, బాబు శ్రీశైలం వెళ్ళాము. మహాశివరాత్రి సమయం అనుకుంటా. అసలు విపరీతమైన జనం బాగా ఉన్నారు. అసలు రూమ్స్ దొరకడానికి కూడా అవకాశం లేదు. అస్సలు లేదు. ఎట్లా ప్రయత్నిస్తున్నా రికమెండేషను అన్ని విధాల ప్రయత్నిస్తున్నా కూడా దొరకలేదు. ఇంక నేను ఒకటే శివయ్య తండ్రి ఏదన్నా నీ ఆజ్ఞ ఉంటేనే ఇక్కడి దాకొచ్చాము. నీ దర్శనం కలగాలన్నా నీ ఆజ్ఞ ప్రకారమే జరగాలి. సో, మాకు ఆ ఫలం ఇస్తావో లేదో తెలీదు. మమ్మల్ని మళ్ళీ వెనక్కి తిరిగి పంపిస్తావో ఏదైనా నీ నిర్ణయం మీదే. నువ్వు వెనక్కి తిరిగి పంపించినా ఓకే. ఇట్లాగే దండం పెట్టుకొని వెళ్ళిపోతాం. లేదా మాకు అవకాశం కల్పించినా మా అదృష్టమే అనుకుంటాను. ఏది నిర్ణయించుతావో నువ్వే చెప్పు శివయ్య అని చెప్పి మనసారా అసలు దండం పెట్టుకున్నానమ్మా నేను. పెట్టుకున్నాను. ఇంకా మా ఫాదర్‌కైతే ఓర్పు పోయింది. మా ఫాదర్‌కి అసలే ఓర్పు తక్కువ. కోపం ఏదైనా సమయానికి అన్నీ అయిపోవాలనుకుంటారు. సరే ఎళ్ళిపోదాం పదండి. ఎక్కడ రూమ్స్ లేవు. ఎక్కడ పడుకుంటాం? బయట పడుకోలేం గదా! ఎక్కడ ఎవరిని అడుగుతాము? ఇక్కడ ఏమీ తెలీదు. సత్రాలు ఏమీ లేవు. మన వల్ల కాదు ఎళ్ళిపోదాం అని చెప్పి ఇంకా కారు ఎక్కేసాం. ఎక్కడ పోనీ ఏదన్నా పురోహితుల ఇళ్ళ దగ్గర గూడా ఏదన్నా అవకాశం ఉంటదేమో అని చెప్పి అనుకోని చూస్తున్నాం గానీ ఎక్కడ అవకాశం లేదు. పోనీ ప్రైవేట్ సంస్థలు ఏదన్నా బయటుంటే అలా బయట పడుకొని ఎళ్దాం అంటే అలా ఫాదర్ ఉండలేరు. ఇబ్బంది పడతారనేసి ఎళ్ళిపోదాం అంటే నేను ఒకటే నమస్కారం చేసుకున్నా. ఏదైనా నీ ఇష్టం శివయ్య అని జెప్పి నేను అనుకున్నాను. అనుకోని మేము కారు ఎక్కేస్తుంటే ఒక 25 కుర్రోడు.
మా దగ్గరికొచ్చాడు. వైట్ అండ్ వైట్ యేసుకొనున్నాడు. వచ్చి, "ఏమ్మా మీరు రూమ్‌కేమన్నా ఇబ్బంది పడుతున్నారా?" అంటే, "అవునమ్మా" అని చెప్పని మా ఫాదర్ మాట్లాడడం జరిగింది. ఇలాగ మాకు తెలిసిన ఈ గుడి ఈవో గారిది పెద్దది కాటేజ్ ఉందండి. నాకు తెలుసు. ఎటు ఇప్పుడు ఈవో గారు ఆల్రెడీ మేము ఆ టైంకి అయ్యేటప్పటికి రాత్రి 11 అయింది. మేము సత్రాలన్నీ ఎతికేటప్పటికి. ఈవో గారు లోపల నిద్రపోతున్నారు. బయట ఇంకా స్పేషియస్ ఉంది అక్కడ. నేనిస్తాను. ఒక రూమ్ ఇస్తాను మీకు స్పెషల్‌గానే. మీరు అందులో ఉండండి. పొద్దున్న 2:00కల్లా ఈవో గారు ఎళ్ళిపోతారు. ఆయన ఎళ్ళిపోయాక మీరు స్నానాధికాలు ముగించుకొని ఉండండి. నేను గుళ్ళోకి తీసుకెళ్తానని చెప్పి, ఆ అబ్బాయి అంతటే తనంతట తానే మా లగేజీ పట్టుకెళ్ళి ఆ ఈవో గారి రూమ్ చూపించి, మాకొక సెపరేట్ రూమ్ ఇచ్చేసేసి మీరు ఇందులో ఉండండని చెప్పి, నేను పొద్దున్నే వస్తాను. మీరెక్కడికి ఎళ్ళిపోబాకండి. నేనొచ్చేదాకా ఇక్కడే ఉండండని చెప్పారు. కరెక్ట్‌గా మార్నింగ్ ఆయన ఆ ఈవో గారు 2:00కల్లా దర్శనానికెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మేమందరం స్నానాధికాలు చేసుకొని రెడీగా ఉంటే, ఆ అబ్బాయే అభిషేకం టికెట్లు తీసుకొచ్చేసేసి, మమ్మల్ని ఎంత వెంటబెట్టి తీసుకెళ్ళాడంటే, ఫస్ట్ అభిషేకం టికెట్‌కే తీసుకొచ్చేసాడు మమ్మల్ని. ఆ టికెట్ కూడా ఫస్ట్ మొట్టమొదట గుళ్ళో జరిగే అభిషేకం దర్శనందే తీసుకొచ్చి మమ్మల్ని అందరిని ముగ్గురిని, మా బాబుని, నన్ను, మదర్‌ని, ఫాదర్‌ని తీసుకొనెళ్ళి ఫస్ట్ లైన్‌లో ఎక్కడైతే నుంచోవాలో అక్కడే నుంచోబెట్టి, అభిషేకం అయ్యేంత వరకు మా దగ్గరే ఉన్నాడమ్మా. అంటే దూరంగా ఉన్నాడు. మమ్మల్ని ఆ లైన్‌లోకి పంపించాడు. ఇదంతా అసలు ఎందుకు జరిగిందో కూడా తెలీదసలు. నాకైతే ఏం తెలీదు. ఆ బాబు రాత్రి ఈవో గారు రూమ్ దగ్గర తీసుకెళ్ళేటప్పుడు అన్నాడు, "మా ఇంటికి నేనే తీసుకెళ్ళేదాన్నమ్మా. కాతే మాది సమాధుల మధ్యలో ఉంటాను నేను. పక్కకుంటది. మీకు భయమేస్తదని చెప్పేసి నేను ఈ విధంగా నేను మీకు రూమ్ అరేంజ్ చేస్తున్నాను" అని చెప్పనన్నాడు. అనంటే సరేలే ఇది శివయ్య ఆజ్ఞలే అని చెప్పనుకోని మేము అలాగే పొద్దున్నే ఎళ్ళిపోయి ఫస్ట్ అభిషేకం టీలు చేసేసుకున్నాం. అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం. అంతా 7:00 కల్లా మొత్తం మా పూజ, అభిషేకాలు అన్నీ అయిపోయినియి. అసలు రాత్రి రూమ్ దొరకదని మేము వెనక్కి తిరిగిపోయేవాళ్ళం. ఆ రూమ్ దొరకడం ఏంటి? ఇదంతా ఎందుకు జరిగింది? ఏంటి? అని జెప్పి ఓకే. దేవుడు అండ ఉంటే ఏదైనా అవుతది అనే నమ్మకంతోటి ఉన్నాం గాబట్టి, ఖచ్చితంగా అయ్యాక అసలు ఆ అబ్బాయి ఎవరో మనకు తెలీదు. అపరిచితుడిలాగొచ్చాడు. ఇంత చేశాడు. నిజంగా అసలు ఆ అబ్బాయికి ఏదన్నా ఇద్దామని చెప్పి అనుకోని అసలు మామూలుగా ఎతికాం ఆ అబ్బాయి గురించి. వచ్చాడు. రావడం అయితే వచ్చాడు. "ఆ బాబు ఏదన్నా ఎంతన్నా ఇమ్మంటే అసలు నీ పేరేంటంటే" "నా పేరు శివయ్య అండి" అనన్నాడు. అన్నాడు. అప్పుడు గూడా మాకు థాట్ రాలేదు. "సరే నాన్న ఈ అభిషేకానికి టికెట్లన్నీ తెచ్చావు గదా!" అంటే, "ఏమొద్దండి మీకు ప్రసాదాలు తీసుకొస్తా ఉండండి." అసలు నిజంగా తీసుకోలేదమ్మా ఆ అబ్బాయి. పైకమైతే ఏమి తీసుకోలే మా దగ్గర. "మీకు ప్రసాదాలు కూడా తెచ్చిస్తానుండు" అని చెప్పి, ఆ అబ్బాయే ఎళ్లి లడ్డూలు, పులిహార ఉంటే తీసుకొచ్చి ఇచ్చి, "మీరు జాగ్రత్తగా ఎళ్ళండమ్మా. ఏం భయపడకండి. మంచి దర్శనం అయిందా? మీరు సంతోషంగా ఉన్నారా?" అని చెప్పాడు. దండం పెట్టాడు. ఎళ్ళిపోయాడు అంతే. అసలు ఏం తీసుకోలేదమ్మా. ఆ శివయ్య అని పేరు చెప్పాక అప్పుడు ఎళ్తే దారి మధ్యలో అనుకున్నాం. నిజంగా ఆ శివయ్యే మాకు ఇలాగ ఈ రూపకంగా వచ్చి మాకింత దర్శన భాగ్యం కల్పించాడు అనంటే, నిజంగా అసలు అప్పుడు మరి నిజంగా అంత భగవద్భక్తులమా అని గూడా మాకు తెలీదమ్మా. భగవంతుడు తన బిడ్డల్ని ఏ విధంగా కాపాడాలో ఆ విధంగా ఏదో ఒక రూపకంగా వచ్చి కాపాడతాడమ్మా. క్లిష్టమైన సమస్యలప్పుడు గూడా ఏదో ఒక రూపకంగా వచ్చి ఖచ్చితంగా కాపాడతాడు. అది అనుభవపూర్వకంగా తెలిసింది గాబట్టి, అప్పటినుంచి శివయ్య అంటే నాకు బాగా ఇష్టమమ్మా శ్రీశైలంలో. మా నేను మ్యారేజ్ అయ్యాక కూడా ఫస్ట్ శ్రీశైలం ఎళ్ళాక నేనెళ్ళిన అంటే నాకు 2, 3 నెలల వరకు ఎళ్ళలేదు మేము. తర్వాత తెలిసిన వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు పెద్దవాళ్ళు ఎళ్తుంటే మమ్మల్ని తీసుకెళ్లారు. నన్ను, మా హస్బెండ్‌ని. తీసుకెళ్ళి శ్రీశైలంలో కార్తీక మాసం టైంలోనే ఆ మామగారు చాలా పెద్ద వయసు మీద, అనుభవం మీద ఎక్కడెక్కడ దీపాలు ఎలిగించాలో అన్నీ నా చేత ఎలిగించింది. ఇలా ఇలా చేసుకో పూజ అని చెప్పారనమాట. ఆమె ముత్తైతనంగా పెద్ద ముత్తైదామె. ఆమె ఆశీర్వాదం ఇచ్చి, "మళ్ళీ నీకు కడుపులో మంచి 12 బిడ్డ కలగాలి" అని చెప్పి ఆమె ఆశీర్వదించింది అక్కడే. సరే అయ్యాను. శ్రీశైలం ఎళ్ళొచ్చాక ఇంటికొచ్చిన రెండో రోజుకే నాకు కన్సీవ్ అని తెలిసింది. అప్పుడు అందుకని మా బాబుకి శ్రీచేతన్ అని పేరు పెట్టాను. హ్మ్. శ్రీశైలంకొచ్చాకే నాకు ఇలాగ జరిగింది గదా! అనేసి ఫస్ట్ అక్షరంలోనే శ్రీ అని యాడ్ చేసి, చేతన్ అని పెట్టాలి అని అన్నప్పుడు శ్రీచేతన్ అని నామకరణం చేసి, ఆ శివయ్య ఆశీర్వాదాలు, ఈ బాబా ఆశీర్వాదాలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినియి అంటే అదంతా భగవంతుని కృపేనమ్మా. ఒక్కదే బాబా అనే కాకుండా ఆ! అందరి అన్ని దేవుళ్ళని రూపాలు అన్ని రకాలుగా అంత అన్ని గట్టిగా నమ్ముతారు. నమ్ముతాం. ఖచ్చితంగా నమ్ముతానమ్మా. హ్మ్. హ్మ్. అది సరే. హ్మ్. ఇవాళ మనం సంతోషంగా ఉన్నాము అనంటే ఆ భగవంతుడి ఆశీర్వాదమేనమ్మా. అంతే. సరే అమ్మా. ఆ! మీ జీవితంలో జరిగిన బాబా గారిచ్చిన సందేశాలని చాలా అద్భుతంగా వివరించారు. ఓకే. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. సాయిరాం. కృపరాణి గారు తన జీవితంలో జరిగినటువంటి బాబా ఇచ్చినటువంటి సందేశాలని చాలా వివరంగా చెప్తున్నారు. సో, వచ్చే ఎపిసోడ్‌లో కూడా మరిన్ని ఆమె జీవితంలో జరిగిన అద్భుతాల గురించి మళ్ళీ వివరిస్తారు. అంతవరకు నమస్కారం.